గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వీటన్నిటి మీద ఎంక్వైరీ కావాలి. కొందరు పైసలకు పోయి ఉండొచ్చు, కొందరు ఏదైనా పాత కాయిదాలు చూపించి ఉండొచ్చు, కొడుక ఇంట్లో ఉన్నాం నేను బయట పెడతాను, కొందరికేమో భూములు చూపించి ఉండొచ్చు. ఇవన్నీ బయటకు వస్తాయి. అందుగురించి ఖాన్ గారు ఆయన ఏసీపీ డైరెక్టర్ జనరల్ ఉన్నాడు, ఆయన వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలి. కేవలం చంద్రబాబు కాదు. ఈ ఎపిసోడ్ ఇక్కడోడు అక్కడ ఎందుకు పోతుండు, అక్కడోడు ఇక్కడ ఎందుకు వస్తుండు, వీడు పైసలు ఎందుకు ఇచ్చిండంటే దీని అన్నిటి మీద రావాలి. అప్పుడు నిజాలు బయటికి తెలుస్తుంది. ప్రజలు కూడా సంతోషపడి ఎస్ ఇది క్లీన్ గవర్నమెంట్. ఆయన అంటుండు కదా ఇతర దేశాలలో ఉన్న నల్లధనం తీసుకొస్తా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఈడనే జరిగిపోతుంది రా బాబు, మా కళ్ళ ముందే జరిగిపోతుంది. దీని మీద చూడండి, మేము ఎందుకు ఆపలేక ఇవాళ చూసినాం, ఇక ఆపుతాము. ఇవాళ ఒక సత్యబాబు అనేటైనా పోతున్నాడు. ఎన్ని అనుభవించిండు ఆయన చెప్పు. దీన్ని ఏమంటారు, నమ్మకరాం అంటారు, ఇది అవకాశవాదం అంటారు. ఎవరికి పార్టీ మీద మనం ఏ పార్టీలో పుట్టినాంరా, మనం ఏమనుంటివి, ఒక పాత జీవితాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఎవడైతే గ్రౌండ్ను గుర్తుపెట్టుకుంటాడో, కిందికి దూరం మొదలు పెడతాడో వాడు చాలా దూరం పోతాడు. ఆకాశం మీద చూసాడు కింద పడతాడు. చాలా మందిని చూసిన అప్పుడే కండిషన్స్ కూడా పెట్టిండ్రంట అక్కడ. ఎక్కడ విజయనగరంలో ఎక్కువ ఇంటర్ఫరెన్స్ కావద్దు, ఎక్కువ అయితే నేను హైదరాబాద్ దోషిస్తాం. పోయిపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర మావాడు ఎట్లా నెగుతాడు రా బాబు, నెగుతాడా? మంచి పైలవాళ్ళనే ఇంటికి తోలిస్తున్నాడు ఆయన పాపం. ఇవన్నీ టెంపరవరీ కేసులే గురు. 4 రోజులలో మళ్ళా బ్యాక్ టు పెవిలియన్. చాలా మందిని చూసిన ఎట్లా పోయిండ్రు అనేదే దాని మీద ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తే చెప్పొద్దు. ఎట్లా పోయిండ్రు ఏం కదంటే మా పిసిసి ప్రెసిడెంట్ గారుగా వాళ్ళు అంటారు, ఎట్లా పోయిందంటే మనం ఏం చేయాలన్నా ఎవడు ఎట్లకి వెళ్ళిపోతుండో తెలియదని ఆయన అంటున్నాడు. మరి నేను ఎట్లా చెప్పాలి చెప్పు. మా పాయింట్ ఏంటంటే ఎందుకు పోతున్నాడు అనేది ఎంక్వైరీ తెలిస్తే, అట్లా నిజాలు తెలిస్తే దాన్ని పట్టుకొని మా పిసిసి ప్రెసిడెంట్ గారు గట్టి ప్రయత్నం చేస్తారు ఫ్యూచర్లో. ఎవడు ఎందుకు పోతుంది కాదు సత్యబాబు పిసిసి ప్రెసిడెంట్. ఆ రోజులలో ఏమి అన్యాయమే, ముఖ్యమంత్రి అక్కడనే ఇచ్చిండ్రు ఆంధ్రకే. పిసిసి కూడా మా నాయకులు కూడా చెప్పిండ్రు. అప్పుడు ఏం చెప్పిండ్రు చెప్పాలా అప్పటి సంగతి. అమ్మా వీ డోంట్ వాంట్ ఎనీ పోస్ట్, వీ వాంట్ టు తెలంగాణ. పిసిసి వాళ్ళకే అయింది, ముఖ్యమంత్రి వాళ్ళకే అయింది. తర్వాత దెబ్బలు తినుండ్రి. ఇగో ఇట్లా అయింది మా పని. ఇటునా అంత అంటే ఇంకోటి ఎవరు రావద్దు కదా, దమ్మున్నోడు రావద్దు. అర్థమైంది కదా మీకు. మళ్ళీ ఎవడు వస్తాడేమో, ఉంటే అర్థం ఉంటే ఏమవుతుంది, మన దుగ్నం నడుస్తుందా అన్నారు. ఇప్పుడు తెలుస్తున్నది. 2 ఆనాడు ఎవడో దమ్మున్నోడు తెలంగాణోడు పిసిసి ప్రెసిడెంట్ ఈ నష్టం జరగకపోతుండే కదా. ఏది కిరణ్ కుమార్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు తెలంగాణోడు పిసిసి ప్రెసిడెంట్ ఏం మాట్లాడుతున్నాడు అందుమా లేదా? అది లేనే లేదా. ఇద్దరు అక్కడ వాళ్ళకి ఇస్తుంది. ఇవాళ మేము అనుభవిస్తున్నాం. ఇవాళ సోనియా గాంధీని ఈ విధంగా అబాసుపాలు చేయడానికి ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఏమిటంటే ఏం చేయాలి. ఆయన అంటాడంటే ఒక నాయకుడు 10 ఏళ్ళ దాకా రాదాయ ఆంధ్రాలో కాంగ్రెస్, అప్పటి వరకు నేను ముసలోని అయిపోతా. అమ్మ నువ్వు కేవలం సంపాదించడానికి వచ్చినావు, ప్రజలకు సేవ చేయాలని లేదు, పార్టీని బలోపేతం చేయాలని లేదు. ఆ ఆలోచన ఉన్నటువంటి కార్యకర్త ఇప్పటికున్నాడు. తప్పనిసరిగా కార్యకర్తలు కాంగ్రెస్ నిలబెట్టుకుంటారు. ఇలాంటి అవకాశవాదులు పోతే తప్పనిసరిగా వాళ్ళే నష్టపోతారు. మళ్ళీ 2019లో తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది. ఆ తర్వాత ఆంధ్రలో కూడా ఇంప్రూవ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. దీనికి